నాలాగే మీరు కూడా తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? చిన్న వయసైనప్పటికీ తెల్ల జుట్టుతో బాధపడే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ వీడియో బాగా హెల్ప్‌ఫుల్ అవ్వాలనుకుంటున్నాను. సో, కాబట్టి ఈ రెమెడీని మీరు ఫాలో అయితే గనక మీకు కూడా వైట్ హెయిర్ ఉంటే ఆ వైట్ హెయిర్‌ని చక్కగా మనము బ్లాక్ చేసుకోవచ్చు. సో, లైవ్ రిజల్ట్ అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో, ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే వీడియో చూస్తుంటే లైక్ చేసేసి వీడియోని ఫుల్‌గా చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మనొక వీడియో ఏంటి అంటే గనక ఈరోజు ఎక్కువగా కమెంట్ చేసే వాటిల్లో కొంతమందికి తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు ఎక్కువ కమెంట్ చేస్తూ ఉంటున్నారు. ఆ వీడియోస్ కూడా సింపుల్ గా ఉండేది ఏదైనా రెమెడీ చెప్పండి, లెందీ ప్రాసెస్ వద్దు, అలాగే ఈ తెల్ల జుట్టుని నల్లగా మనము కవర్ చేసుకోవటం ఎలా సింపుల్ గా చెప్పమని అడిగిన వాళ్ళందరికీ ఈ వీడియో అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి మనకి తెల్ల జుట్టు వచ్చిన తర్వాత ఇలాంటివి ఏమైనా రెమెడీస్ ద్వారా వాటిని కలర్ అనేది బ్లాక్ గా మార్చుకోగలం, కానీ మనకి మరలా అది పర్మనెంట్ గా అంటే కుదరదండి. సో పోతుంది, వైట్ హెయిర్ కనిపిస్తుంది అంటే ఇది అప్లై చేసుకోవటం, మళ్ళీ కనిపిస్తుంది అంటే మళ్ళీ, అంతే తప్ప మనకి ఒక్కసారి తెల్ల జుట్టు వచ్చింది అంటే గనక ఆ తెల్ల జుట్టుకి ఏంటి అంటే ఇంక మెలానిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. మెలానిన్ ఉంటేనే మన ఒక హెయిర్ అనేది నల్లగా ఉంటూ ఉంటది, అలాగే మన స్కిన్ కూడా చాలా డార్క్ గా ఉంటూ ఉంటది. సో కాబట్టి మెలానిన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. స్ట్రెస్ కావచ్చు, ఈ పొల్యూషన్ వల్ల కావచ్చు, జెనెటిక్స్ వల్ల కావచ్చు, తెల్ల జుట్టు అనేది టెన్షన్స్ వల్ల కావచ్చు, తెల్ల జుట్టు ఎక్కువ వస్తూ ఉంటూ ఉంటది. సో వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి మనము. జెనెటిక్స్ ఉంటే మనం ఏం చేయలేము ఇలాంటి రెమెడీస్ వాడటం తప్ప. సో కాబట్టి ఈ యొక్క తెల్ల జుట్టుని నల్లగా ఎలా మార్చుకోవాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఒక వైట్ హెయిర్ కవరేజ్ ఏంటో చూసేద్దాం. ఇంకా రెమెడీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నాను. మనకి ఏంటి అంటే మనకి తెల్ల జుట్టు వేరే కలర్లో మారాలంటే ఖచ్చితంగా మనకి హెన్నా అనేది చాలా అవసరం, హెన్నా పౌడర్. అందుకని చెప్పి నేను హెన్నా పౌడర్ తీసుకున్నా. మీ దగ్గర హెన్నా పౌడర్ లేకపోతే గనక మనకేంటి అంటే గోరింటాకు ఉంటుంది కదా, ఆకుల్ని వాటిని చక్కగా ఎండబెట్టేసుకుని పౌడర్ చేసుకుంటే హెన్నా పౌడర్ అయిపోతుంది. సో అలా కూడా మీరు ట్రై చేయండి. హెన్నా లీవ్స్ ఆకులతో కూడా మనం చేయొచ్చు కదా అంటే డాండ్రఫ్ వస్తుంది. సో పౌడర్ అనేది మనకి బెస్ట్ అనమాట. అందుకోసమని హెన్నా పౌడర్ అనేది ఎక్కువగా చెప్తూ ఉంటాను నేను కూడా. కాబట్టి అలాంటి పచ్చి ఆకుల కన్నా ఇలాగా ఎండిన ఆకుల్ని పౌడర్ చేసుకుని ఇది వాడటం వల్ల మనకి ఎక్కువ డాండ్రఫ్ ఉండదు, అలాగే త్వరగా కూడా వదిలిపోతుంది హెయిర్కి అప్లై చేసిన తర్వాత అయినా సరే. సో అలా నేను కొంచెము హెన్నా పౌడర్ అనేది తీసుకున్నాను. మీకు తెల్ల జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా తీసుకోండి. నేను కరెక్ట్గా మీకు చెప్పలేకపోవచ్చు, బట్ మీకున్న తెల్ల జుట్టుని బట్టి మీరు హెన్నా పౌడర్ అనేది ఎక్కువ తక్కువ అలా తీసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ నేను ఏం చూపిస్తున్నానంటే కలబంద గుజ్జు అనేది తీసుకుంటున్నాను. మనకి మామూలుగా ప్రొడక్ట్స్లో ఉంటూ ఉంటుంది కదా, అలోవీరా జెల్ అనేది మీ దగ్గర ఉంటే కనుక తీసుకోండి. దీనివల్ల ఏంటి అంటే చాలామందికి హెన్నా అప్లై చేస్తే మా హెయిర్ చాలా డ్రై అయిపోయింది అని చాలామంది అంటూ ఉంటారు. సో ఆ ప్రాబ్లం లేకుండా కలబంద గుజ్జు అనేది మనం తీసుకోవటం వల్ల హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుంది. అండ్ ఈ హెన్నా కలబంద రెండు కాంబినేషన్ ది బెస్ట్ అనమాట, అందుకోసమనే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చూపించానంటే రోజ్ వాటర్ తీసుకున్నాను. సో రోజ్ వాటర్ కూడా ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో మనకేంటి అంటే నేను చూపించే ఈ కాంబినేషన్లో తీసుకోండి. దీనివల్ల యూజెస్ ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. సో దాంతోపాటు హెయిర్ అనేది మెయిన్గా కలర్ చేంజ్ అవటమే కాకుండా హెయిర్ కండిషన్ కూడా బాగుండటానికి హెల్ప్ అవుతుంది ఈ రెమెడీ అనేది. సో ఇందులోకి నేను కొంచెం తేనె అనేది తీసుకుంటున్నాను. చాలామంది తేనె వాడటం వల్ల జుట్టు అనేది ఎర్రబడిపోతుంది, తెల్ల జుట్టు వచ్చేస్తుంది, ఇలా చాలా అనుకుంటూ ఉంటారు. అలాంటివి ఏమీ ఉండవు. సో ఓన్లీ తేనె అప్లై చేయట్లా, ఏదో ఒక చాలా ఇంగ్రీడియంట్స్తో తేనె తీసుకుంటున్నాం కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. తేనె జుట్టుకు కూడా చాలా మంచిది. అంటే ఇప్పుడు మనకి శీతాకాలం వస్తుంది కాబట్టి ఈ శీతాకాలంలో చక్కగా మనం వాడొచ్చు ఈ ప్యాక్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నేను కొంచెము నిమ్మకాయ రసం అనేది పిండుకుని ఇలా పోసుకున్నాను అనమాట. ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. చాలామందికి నిమ్మకాయ వల్ల కూడా తెల్ల జుట్టు వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఏదేమైనా మనం నిమ్మకాయ ఒకటే తీసుకుని తలకు రుద్దటం వేరు, 2-3 పదార్థాలతో కలిపి రాయటం వేరు. వీటన్నిటి వల్ల ఏంటంటే మంచిగా కలర్ అనేది మనకి వస్తుంది. అందుకోసమనే ఇవన్నీ యాడ్ చేసుకున్నాం.
తేనె కావచ్చు, నిమ్మరసం కావచ్చు, అలాగే హెన్నా పౌడర్, వీటన్నిటి వల్ల మంచిగా తెల్ల జుట్టు కాస్త మనకి మంచి కలర్ రావటానికి ఉపయోగపడుతుందని చెప్పి సో ఇవన్నీ మనం తీసుకున్నాం. అంతేగాని ఉన్నదే తెల్ల జుట్టు ఎక్కువ ఉంది, అమ్మో ఇవి రాయటం వల్ల ఇంకా ఎక్కువైపోతుందా, అలాంటి డౌట్ అయితే అసలు ఏం పెట్టుకోవద్దు. సో ఇలాంటివన్నీ కొన్ని మూఢనమ్మకాల్లాగా తేనె రాస్తే ఎర్ర జుట్టు వస్తుంది, నిమ్మకాయ రాస్తే తెల్ల జుట్టు వస్తుంది, వాటిని సెపరేట్గా వాటినే రాయట్లా, వేరే వాటితో కూడా కలిపి రాస్తున్నాం కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఖచ్చితంగా మీరు ఇలాగ అప్లై చేసేసుకోవచ్చు. అండ్ కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకుని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో కాబట్టి చక్కగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5 minutes వరకు చక్కగా మిక్స్ చేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో దాని తర్వాత మనము హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని ఇంకా మనము ఓవర్ నైట్ అలా కాకపోయినా ఒక 1 hour అలా ఉంచుకోవచ్చు. దాని తర్వాత అప్లై చేసుకోండి. లేదు అనుకుంటే కనుక మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు, మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ అప్లై చేసుకునేటప్పుడు మన ఒక హెయిర్ అనేది ఖచ్చితంగా డ్రై హెయిర్ మీదే అప్లై చేసుకోవాలి. ఆయిలీ హెయిర్ మీద అయితే మనకి రిజల్ట్స్ రావండి. మీరు ఆల్రెడీ షాంపూతో తలస్నానం చేసేసిన తర్వాత జుట్టు అనేది ఆరిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఒక 30 to 45 minutes ఉంచుకుంటే కనుక మనకి ఒక తెల్ల జుట్టు అనేది చక్కగా కవర్ అయిపోతుంది. సో దాన్ని బట్టి ఏంటి అంటే ఈ తెల్ల జుట్టు కనపడకుండా మనకి మంచి కలర్ అనేది వస్తూ ఉంటుంది హెయిర్కి. సో ఇది పర్మనెంటా అంటే లేదు, మీరు రెగ్యులర్గా మీరు వాడుతూ ఉండాలి. అండ్ అలాగే అప్లై చేశాక వాటర్తో కడిగేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే కనుక అగారో బ్రాండ్ నుంచి హెయిర్ స్ట్రైట్నర్ అనేది చూపిస్తున్నాను. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే కనుక మెయిన్గా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ అనేది స్ట్రైట్గా ఉండాలనుకుంటారు. హెయిర్ స్ట్రైట్గా ఉండటానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ చాలా ఈజీ అనమాట, ఏంటంటే కోంబ్ లాగా ఉంటూ ఉంటుంది. సో అన్ని స్ట్రైట్నర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక కోమ్ మోడల్లో ఉండటం వల్ల ఈజీగా మనకి స్ట్రైట్ హెయిర్ అనేది వస్తుంది. ఇది రెగ్యులర్గా వాడమని నేను సజెస్ట్ చేయట్లేదు, జస్ట్ ఎప్పుడైనా అకేషనల్గా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మన హెయిర్ మంచిగా కనపడాలి, బౌన్సీగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒకసారి మీరు పర్చేస్ చేసుకుంటే కనుక ఎప్పుడంటే అప్పుడు మీరు వాడుకోవచ్చు అకేషనల్గా. సో ఇది చాలా బాగుందండి, మనకి గ్లౌజ్ కూడా వస్తుంది. అండ్ అలాగే చాలా ఈజీగా చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో చూసారు కదండి, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ తెల్ల జుట్టుని మీరు నల్లగా మార్చుకోవచ్చు ఎటువంటి కెమికల్ హెయిర్ డైస్ లేకుండా. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఎటువంటి కెమికల్ హెయిర్ డైస్ అనేవి మనము వాడకుండా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితో మనకి ప్రకృతిలో దొరికే ఈ యొక్క తెల్ల జుట్టుని నల్లగా చేసే వాటితోని ఈ యొక్క రెమెడీ అనేది షేర్ చేశాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.